హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ అంటే చార్మినార్, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు, మన హైదరాబాద్ చరిత్రను గుర్తు చేసే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో చాలా ముఖ్యమైనది మన గోల్కొండ ఫోర్ట్. వందల సంవత్సరాల చరిత్ర, రాజుల పాలన, పెద్ద పెద్ద కోట గోడలు, రహస్యమైన అకౌస్టిక్ సిస్టమ్, ఇలా చెప్పుకుంటూ పోతే గోల్కొండ ఫోర్ట్ చూడాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఈ రోజు మనం గోల్కొండ ఫోర్ట్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయో, ఈ కోట వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్ అయిందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎంటర్ అవుతుంటే ఇలా గేట్స్ అయితే వస్తుంటాయి మనకి పెద్ద పెద్ద వాల్స్ తో. ఇది వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా గోల్కొండ ఫోర్ట్ వచ్చినట్టే అని. ఇప్పుడు మనం ఎంటర్ అయిన తర్వాత గోల్కొండ ఫోర్ట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది బయట నుంచి. మనమైతే బైక్స్ కానీ కార్స్ కానీ ఏది తీసుకొచ్చినా పార్క్ చేసేసి మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రముఖమైన చారిత్రక ప్రదేశం. ఈ కోట చరిత్ర చాలా పాతది. మొదట్లో ఇక్కడ ఒక చిన్న ముద్ద కోట ఉండేదని చెబుతుంటారు. తర్వాత డిఫరెంట్ రూలర్స్ వాళ్ళ కాలంలో ఈ కోటను అభివృద్ధి చెందిందన్నమాట. గోల్కొండకి వెళ్ళే ఎంట్రన్స్ లోనే మనకైతే గోల్కొండ గురించి అయితే మనకు మొత్తం ఇక్కడ రాసుకొని ఉంటుంది. అండ్ మనకు మ్యాప్ కూడా ఉంటుంది, మొత్తం చూసుకొని అయితే వెళ్ళొచ్చు. మనకు లొకేషన్ అంటే ఏమేమి ఎక్కడున్నాయో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మ్యాప్ చూసుకొని వెళ్ళొచ్చు. మనకు అక్కడ గైడ్స్ కూడా ఉంటారు. మీకు కావాలంటే గైడ్ ని తీసుకొని మొత్తం గోల్కొండ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు. గైడ్ వచ్చేసి ఒక్కరికి ఒక గ్రూప్ కి 1000 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో మీకు వీలైతే తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే గోల్కొండ ఫోర్ట్ లోని ఫేమస్ ఫతే దర్వాజా. ఫతే అంటే విక్టరీ అని అర్థం. ఈ దర్వాజా చాలా పెద్ద సైజ్ లో ఉంటుంది. అప్పట్లో ఎనిమీస్ నుంచి కోటని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి స్ట్రాంగ్ గేట్స్ మరియు డిఫెన్సివ్ స్ట్రక్చర్ ని యూజ్ చేసేవాళ్ళంట. ఈ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి గోల్కొండ ఫోర్ట్ యొక్క ఒరిజినల్ ఆర్కిటెక్చర్ గురించి అయితే ఐడియా వస్తుంది. ఇది మన గేట్ ఎంట్రన్స్ తర్వాత ఆర్కిటెక్చర్ అన్నమాట. లోపల మొత్తం ఇలా అయితే ఉంటుంది. అండ్ ఆ డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అవి ఐరన్ తో అయితే చేశారు. సో ఒక్కరు మనం ఓపెన్ చేయాలంటే ఆ గేట్స్ ని అయితే ఓపెన్ చేయలేము. సో అవి చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. గోల్కొండ ఫోర్ట్ లో అందరికీ ఎక్కువగా అట్రాక్ట్ చేసే ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది క్లాపింగ్ పాయింట్. మనం ఎంటర్ అవ్వగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ లో నించొని చప్పట్లు కొడితే ఆ సౌండ్ పైన ఉన్న హైయెస్ట్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు అయితే వినిపిస్తుంది. ఆ రోజుల్లో అయితే మోడర్న్ టెక్నాలజీ అలాంటివి ఏం లేవు. సో మరి అలాంటి రోజుల్లోనే ఇంత మంచి ఆర్కిటెక్చర్ అండ్ అకౌస్టిక్ సిస్టమ్ ఇలా డిజైన్ చేశారంటే నిజంగా అసలు అమేజింగ్ అనిపిస్తుంది. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపించే ప్లేస్ ఏదైతే ఉందో అది వార్ జరిగేటప్పుడు అంటే యుద్ధం జరిగేటప్పుడు ఆ ప్లేస్ ని అయితే యూజ్ చేసేవాళ్ళంట. నెక్స్ట్ మనకి ఇక్కడ ముందు కనిపించే ప్లేస్ అయితే ఉందో అక్కడైతే వెపన్స్, గన్స్ అవన్నీ స్టోర్ చేసేవాళ్ళు అనమాట 3 స్టోరీ బిల్డింగ్ లో. అండ్ ఇక్కడ నుంచి మనకు వెపన్స్ అనేటివి బయటికి పంపించే వాళ్ళనమాట అప్పటి కాలంలో. సో ఇప్పటికీ అక్కడైతే వెపన్స్ కానీ అలాంటివి అయితే ఏం స్టోర్ చేసుకుని లేవు. ఇంకా మనకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఫిరంగి అయితే ఉంటుంది. అంటే అప్పట్లో ఎనిమీస్ ఎవరైనా వస్తే స్పాట్ అటాక్ చేయడానికి అయితే అక్కడ అది ప్లేస్ చేశారనమాట. నెక్స్ట్ మనం లోపలికి వెళ్తున్నాం. అండ్ మెయిన్ గా చెప్పాలనుకుంటే మన గోల్కొండ ఆర్కిటెక్చర్ అయితే ఇస్లామిక్, హిందూ అండ్ పర్షియన్ స్టైల్లో అయితే ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి
400 అడుగుల ఫీట్ లో అయితే ఉంటుంది, అడుగుల ఎత్తున అయితే ఉంటుంది. ఈ 12th సెంచరీలో అయితే మనకు చిన్న ముద్దగా ఫామ్ అయిందనమాట. అండ్ దాని తర్వాత చాలా పెద్దదిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్ లెఫ్ట్ సైడ్ లో ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో, ఇక్కడ విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్ అయితే నిర్మించారంట. అక్కడ లోపల వాటర్ ఉండి ఉయ్యాలలు ఉండేవంట. అండ్ అక్కడ రోజ్ వాటర్ స్టోర్ చేసే వాళ్ళని చెప్పారు. మాకు కూడా అంత క్లియర్ గా తెలీదు, బట్ గైడ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మాకు. అండ్ ఇక్కడ ఉయ్యాల కట్టి ఊపే వాళ్ళంట చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే. ఇప్పుడైతే గోల్కొండ బోనాలు ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఆ ప్లేస్ ని అయితే వాళ్ళు ఇలా యూజ్ చేస్తున్నారు అన్నమాట. గోల్కొండ ఆర్కిటెక్చర్ కూడా చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద స్టోన్ వాల్స్, స్ట్రాంగ్ గేట్స్, సీక్రెట్ ప్యాసేజెస్, ప్యాలెసెస్, మాస్క్యూస్, హాల్స్, ఇలా ఎన్నో స్ట్రక్చర్స్ ఇక్కడైతే ఉండేవి. కోటని ప్రొటెక్ట్ చేయడానికి అప్పట్లో డిఫెన్సివ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కోట పైకి వెళ్ళినా కూడా మనకి హైదరాబాద్ సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అందుకే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేమున్న ప్లేస్ అయితే హాల్స్ అన్నమాట. అంటే ఇవి ఆఫీస్ లాగా కూడా యూజ్ చేసే వాళ్ళని చెప్పారు. అండ్ అక్కడ పైన ఉన్న ప్లేసెస్ లో అయితే వాళ్ళు ఫైల్స్ అవన్నీ స్టోర్ చేసే వాళ్ళంట. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైనా ఉంటే అక్కడ స్టోర్ చేసే వాళ్ళని అయితే చెప్పారు. సో ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది అయితే విజిటర్స్ ఉన్నారు అక్కడ. అండ్ గోల్కొండలో అమ్మవారి టెంపుల్ ఉంటది కాబట్టి అక్కడ బోనాలు సమర్పిస్తారు కాబట్టి ఇలా చాలా మంది అయితే ఉన్నారు. నార్మల్ గా వీక్ డేస్ లో అయితే మనకు అసలు ఎవ్వరూ కనిపించరు ఇక్కడ. ఇప్పుడు స్పెషల్ కాబట్టి చాలా మంది కనిపిస్తున్నారు. గోల్కొండ పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది అయితే డైమండ్స్. గోల్కొండ రీజియన్ హిస్టారికల్ గా డైమండ్ ట్రేడ్ కి చాలా ఫేమస్ అయింది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొన్ని డైమండ్స్ కూడా గోల్కొండ డైమండ్ ఫీల్డ్స్ తో సంబంధం ఉన్నాయని చారిత్రక రికార్డ్స్ మరియు కథనాలలో చెబుతుంటారన్నమాట. అందుకే గోల్కొండ పేరు కేవలం ఒక కోట పేరు మాత్రమే కాదు, ఒక టైంలో డైమండ్ ట్రేడ్ తో కూడా చాలా ఫేమస్ అయిందన్నమాట. ఇప్పుడు మనం గోల్కొండ ఫోర్ట్ లోని రంగీన్ మహల్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. రంగీన్ మహల్ అంటే పేరు వినగానే రంగులుగా అందమైన మహల్ అని అనిపిస్తుంది. ఇది అప్పటి రాయల్ ప్యాలెస్ కాంప్లెక్స్ లో ఒక భాగం అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపించే ఆర్క్స్, ఓల్డ్ వాల్స్ మరియు డెకరేటివ్ డిజైన్స్ అవన్నీ చూస్తుంటే కుతుబ్ షాహీ కాలంలో ఈ ప్యాలెస్ ఎంత గ్రాండ్ గా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు అయితే రియూన్స్ మాత్రమే మిగిలిన ఈ స్ట్రక్చర్స్ మన చరిత్రని ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నాయన్నమాట. రంగీన్ మహల్ పక్కన అయితే మనకు లెఫ్ట్ సైడ్ లో నక్కర్ ఖానా అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది నక్కర్ ఖానా అన్నమాట. దీనిని నవాబ్ ఖానా అని కూడా పిలుస్తారంట. అప్పుడు రాజుల కాలంలో ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఏమైనా జరిగినా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేయాలన్నా డ్రమ్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారని చెబుతారు. అంటే రాయల్ విజిటర్స్ వచ్చినా, సెలబ్రేషన్ జరిగినా లేదా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్న సమయంలో ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ వినిపించుండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఆర్క్స్ మరియు ఓల్డ్ వాల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఒకసారి అప్పటి రోజుల్లో ఊహించుకుంటే ఈ ప్రదేశం ఎంత సందడిగా ఉండేదో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అన్నమాట. గోల్కొండ ఫోర్ట్ లో ప్రతి బిల్డింగ్ వెనుక ఒక స్టోరీ అయితే ఉంటుంది. కొన్ని రాయల్ లైఫ్ గురించి చెప్తే, ఇంకొన్ని మ్యూజిక్ సెలబ్రేషన్స్ మరియు అప్పటి ఆర్కిటెక్చర్ గురించి మనకైతే తెలియజేస్తుంటాయి. రంగీన్ మహల్, తారామతి మాస్క్, నక్కర్ ఖానా ఇవన్నీ కలిసి మన ముందు కుతుబ్ షాహీ కాలం యొక్క ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అయితే చూపిస్తున్నాయి అన్నమాట. గోల్కొండ ఫోర్ట్ చరిత్ర అయితే చాలా పెద్దది. తెలంగాణ గవర్నమెంట్ టూరిజం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే
గోల్కొండ ఫోర్ట్ అయితే ఒక చిన్న ముద్దగా ఉండేదంట, అంటే మడ్ ఫోర్ట్ గా ప్రారంభం అయిందంట. అప్పట్లో ఈ ప్రదేశాన్ని అయితే మంకల్ అని పిలిచేవారని చెప్పుకుంటారు. ఈ ప్రారంభ కోట కాకతీయ పీరియడ్ తో సంబంధం కలిగి ఉందని చెప్తుంటారు. అప్పట్లో ఈ ప్రదేశాన్ని అయితే గోల్కొండ అనేక రాజుల చేతిలో డెవలప్ అయిందంట. బ్రాహ్మణి సుల్తానేట్ కాలంలో ఈ ఫోర్ట్ అయితే మరింత ఇంపార్టెంట్ గా మారిందని చెబుతుంటారు. కానీ గోల్కొండ యొక్క బిగ్గెస్ట్ డెవలప్మెంట్ కుతుబ్ షాహీ రూలర్స్ కాలంలోనే జరిగిందంట. కుతుబ్ షాహీ డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ రూలర్స్ యొక్క ఇంపార్టెంట్ క్యాపిటల్ గా మారిందని చెబుతుంటారు. కుతుబ్ షాహీ రూలర్స్ గోల్కొండని ఒక స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్ట్ గా మాత్రమే కాకుండా రాయల్ సిటీగా కూడా డెవలప్ చేశారు. కోట చుట్టూ మ్యాసివ్ స్టోన్ వాల్స్, స్ట్రాంగ్ గేట్వేస్, ప్యాలెసెస్, మాస్క్స్, హాల్స్, వాటర్ సప్లై సిస్టమ్స్, మిలిటరీ స్ట్రక్చర్స్ మరియు రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా డెవలప్ చేశారంట. ఈ డెవలప్మెంట్ వల్ల గోల్కొండ ఒక పెద్ద ఫోర్టిఫైడ్ సిటీగా మారిపోయింది. గోల్కొండ డైమండ్ ట్రేడ్ గురించి చెప్పుకుంటే గోల్కొండ డెవలప్మెంట్ లో ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అయితే డైమండ్ ట్రేడ్ అన్నమాట. గోల్కొండ రీజియన్ డైమండ్ మైన్స్ మరియు డైమండ్ ట్రేడింగ్ కి ఫేమస్ అయిపోయింది. దీనివల్ల గోల్కొండ పేరు ఇండియాలోనే కాదు ఓవర్సీస్ ట్రేడర్స్ మధ్య కూడా ఫేమస్ అయింది. ఈ పీరియడ్ లో గోల్కొండని ఎకనామిక్ గా చాలా పవర్ఫుల్ ప్లేస్ గా డెవలప్ అయింది. హైదరాబాద్ కి క్యాపిటల్ అలా మారిందన్నమాట. కుతుబ్ షాహీ రూలర్స్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 లో హైదరాబాద్ సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఫైనలీ 1687 లో ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ గోల్కొండ ఫోర్ట్ ని అయితే క్యాప్చర్ చేశారు. లాంగ్ సీజ్ తర్వాత గోల్కొండ ముఘల్ ఎంపైర్ కంట్రోల్ లోకి అయితే వెళ్ళింది. ఆ తర్వాత ఫోర్ట్ పొలిటికల్ క్యాపిటల్ గా తన ప్రీవియస్ ఇంపార్టెన్స్ అయితే కోల్పోయింది. క్రమంగా కొన్ని బిల్డింగ్స్ డ్యూన్స్ గా మారిపోయాయి. కానీ ఈ రోజు వరకు అయితే గోల్కొండ ఫోర్ట్ మన హైదరాబాద్ యొక్క రిచ్ హిస్టరీకి ఒక ఇంపార్టెంట్ సింబల్ గా అయితే నిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ అయితే చాలా వెంటిలేషన్ తో ఉంది. కాకపోతే అది ఏంటో అర్థం కాలేదు, మాకు క్లియర్ గా తెలియదు కాబట్టి వీడియోలో నేను చెప్పట్లేదు. కాకపోతే వాటర్ సోర్సెస్ అయితే ఉన్నాయి అండ్ చుట్టుపక్కన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి వాష్ ఏరియా అనుకుంటా ఇదంతా. మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నాం అన్నమాట. ఈ రోజుల్లో అయితే అలాంటి ఆర్కిటెక్చర్ చేయడం చాలా 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 గ్రేట్ అన్నమాట. కానీ ఇప్పటి కాలంలో ఎవరు చేయలేకపోతున్నారు. మనం ఇలా ఓల్డెన్ డేస్ ఇలాంటి మాన్యుమెంట్స్ కానీ ఇలాంటివి కట్టడాలు చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవి వాష్రూమ్స్ అన్నమాట, మేము చూసాము. సో అప్పటి కాలంలో వాష్రూమ్స్ ఇలా ఉండేవన్నమాట. చూసుకున్నట్టయితే చాలా వెంటిలేషన్ తో అయితే ఉన్నాయి. బట్ ఆ ఏరియా ఏంటో మాకు తెలియక మేమైతే జస్ట్ చూసి వచ్చామన్నమాట. చాలా బాగుంది అసలు ఏరియా మొత్తం అంతా. అన్ని వాల్స్ అన్ని మాక్సిమం ఒక 12 feet నుంచి 12 feet పైనే ఉన్నాయి ఏ వాల్స్ చూసినా. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేదైతే లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మీటింగ్ హాల్స్ అన్నమాట. ఇక్కడ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మీటింగ్స్ అయితే ఇక్కడ అవుతుంటాయి. సో అక్కడ నుంచి అయితే మేము ఇంకొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మేము నించుని, అంటే అప్పటి కాలంలో ఎవరైనా వస్తే మీటింగ్ అయ్యేదని చెప్పాను కదా. సో అక్కడ ఈ పైన ప్లేస్ ఏదైతే ఉందో 2
ఆ ప్లేస్ లో అయితే ఇక్కడ ఫస్ట్ రాజు కూర్చునేవారు, అటు సైడ్ అయితే రాణి కూర్చునే వాళ్ళు అనమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రాజు కూర్చునే వాళ్ళు. రాజుకి మనం కనిపిస్తాం అండ్ మనకు రాజు కనిపిస్తారు, కానీ రాణికి మనం కనిపిస్తాం కానీ మనకి రాణి కనిపించేది కాదంట. సో అలా డిజైన్ చేశారనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అన్నమాట మేము వెళ్ళేది. అలానే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే సేమ్ మీటింగ్ హాల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత. కాకపోతే చాలా సెక్యూరిటీ ఉంది, అసలు మనకు ఇన్ఫర్మేషన్ తెలియాలి కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 వాల్స్ ఉన్నాయి కదా, ఆ వాల్స్ లో సోల్జర్స్ నించునే వాళ్ళు అనమాట. నించుని ఒకవేళ ఎవరైనా సరే నార్మల్ గా చిన్న సౌండ్ చేసినా వాళ్ళకు రీసౌండ్ వచ్చి వినిపించేది అనమాట. ఇప్పుడు మా పాప ఇక్కడ నించుంది అండ్ మా హస్బెండ్ వేరే కార్నర్ లో అయితే నించుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి, మా హస్బెండ్ ఏం చెప్తున్నారో మా పాప అయితే క్లియర్ గా విని చెప్తుంది అనమాట. ఐస్ క్రీమ్ ఇప్పి అంటున్నా, శివ నువ్వు వింటున్నా నీకు చెప్తా. ఇక్కడ నించొని మాట్లాడుతుంటే ఇక్కడ వినిపిస్తుంది, అంతే కదా. శివ నీకు ఐస్ క్రీమ్ సరేనా? శివ నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా, ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం గోల్కొండ ఫోర్ట్ లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వచ్చినాం అన్నమాట. అదే రాణి మహల్. రాణి మహల్ అంటే క్వీన్స్ ప్యాలెస్ అని అర్థం. రాణి మహల్ గోల్కొండలోని రాయల్ ప్యాలెస్ కాంప్లెక్స్ లో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. అప్పటి రాజుల రాయల్ ఫ్యామిలీలోని మహిళలు ఉండే ప్రదేశంగా, అంటే జనానా క్వార్టర్స్ లో భాగంగా దీనిని పరిగణిస్తారన్నమాట. ఈ రాణి మహల్ ఆర్కిటెక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద కోర్ట్ యార్డ్, దాని చుట్టూ హాల్స్ మరియు రూమ్స్ ఉండేవి. వాల్స్ మీద ఆర్క్స్ మరియు బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ప్రదేశంలో చాలా వరకు రూమ్స్ మాత్రమే మిలిగున్నాయి, కానీ ఆ మిలిగిన స్ట్రక్చర్స్ చూస్తే అప్పట్లో ఇక్కడ రాయల్ లైఫ్ ఎంత గ్రాండ్ గా ఉండేదో మనం కొంచెం ఊహించుకోవచ్చు. గోల్కొండ ఫోర్ట్ అంటే కేవలం యుద్ధాలు, పెద్ద వాల్స్, కెనాన్స్ మాత్రమే కాదు. ఈ కోట లోపల అప్పటి రాజుల జీవితానికి సంబంధించిన ప్యాలెస్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అందులో రాణి మహల్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు. గోల్కొండ ఫోర్ట్ కు వచ్చినప్పుడు అయితే మీరు ఈ రాణి మహల్ ఏరియాని కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ ఉన్న ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ కూడా మిమ్మల్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా రాయల్ లైఫ్ గురించి ఒక గ్లిమ్స్ అయితే ఇస్తాయన్నమాట. ఈ ప్లేస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, చాలా మూవీస్ లో కూడా ఇక్కడైతే షూటింగ్ తీశారనమాట. అండ్ ఈ ప్లేస్ అయితే రాణి మహల్ లో ఉంటుంది, రాణి మహల్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఈ ప్లేస్ ఎవరైనా వస్తే, విజిటర్స్ వస్తే బాగా నమ్మిన వ్యక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇస్తుంటారన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీరు చూసే ప్రతి ఒక్క ప్రదేశం అయితే గోల్కొండ ఫోర్ట్ యొక్క భాగమే. ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా నిర్మించారు అండ్ చాలా చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఒక నార్మల్ గా కంపేర్ చేసుకుంటే అవి ఒక 30 to 40 feet వరకు అయితే హైట్ అయితే ఉంటాయి. ఒక మనిషి అయితే కంపల్సరీగా ఎక్కలేరు అవి. సో అంత పెద్దగా నిర్మాణించారనమాట. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అయితే ఇవన్నీ ఇలా చూసుకున్నారు అన్నమాట. గోల్కొండ ఫోర్ట్ లో రాయల్ ప్యాలెస్ ఏరియాస్ తో పాటు స్టేబుల్స్ కూడా ఉండేవి. అప్పట్లో గుర్రాలు, రాయల్ లైఫ్ మరియు మిలిటరీకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది కాబట్టి
సోల్జర్స్ మరియు రాయల్ మెంబర్స్ ట్రావెల్ చేయడానికి వార్ టైంలో మిలిటరీ ఉమెన్స్ కోసం హార్సెస్ ని కూడా యూజ్ చేసేవారు. అందుకే ఫోర్ట్ కాంప్లెక్స్ లో హార్సెస్ కోసం సెపరేట్ గా స్టేబుల్ ఫెసిలిటీస్ కూడా ఉండేవంట. అప్పట్లో వార్స్ లో ఎలిఫెంట్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఎనిమీ ఎలిఫెంట్స్ ని గేట్ మీదకి పంపించి గేట్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించే ఛాన్స్ ఉండేదంట. అందుకే గోల్కొండ ఫోర్ట్ యొక్క కొన్ని మెయిన్ గేట్స్ మీద ఐరన్ స్పైక్స్ అయితే అమర్చారు. ఎలిఫెంట్ గేట్ ని డైరెక్ట్ గా అటాక్ చేసినప్పుడు ఈ స్పైక్స్ డేంజరస్ ఆబ్స్టెకల్ గా పనిచేసేవన్నమాట. ఎనిమీ ఒకవేళ రావాలనుకుంటే డిఫెన్సివ్ అటాక్స్ అయితే చేయాల్సి వచ్చేది. ఎనిమీ ఆర్మీ ఫస్ట్ ఈ మ్యాసివ్ ఫోర్ట్ వాల్స్ ని అయితే ఫేస్ చేయాల్సి వచ్చేది అనమాట. ఇవి నార్మల్ వాల్స్ కావు, హ్యూజ్ గ్రానైట్ స్ట్రక్చర్ తో స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. వాల్స్ మీద డిఫెన్సివ్ పొజిషన్ మరియు కినాన్స్ కూడా ఉండేవి. తర్వాత సెకండ్ డిఫెన్స్ గేట్ దగ్గర అయితే ఫోర్ట్ కు 8 గేట్ వేస్ ఉన్నాయి. గేట్స్ ని ఈజీగా బ్రేక్స్ చేయకుండా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారనమాట. ఎనిమి గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈజీగా లోపలికి రాలేరు కాబట్టి గేట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. ముఖ్యంగా ఎలిఫెంట్స్ తో గేట్స్ ని బ్రేక్ చేయించడానికి చేసే అటాక్స్ ని ప్రివెంట్ చేయడానికి అయితే ఐరన్ స్పైక్స్ అయితే యూజ్ చేశారు. తర్వాత ఎనిమి ఆర్మీ ఫోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కెనాన్స్ తో అటాక్స్ చేసేవారు. ఫోర్ట్ హైట్ అడ్వాంటేజ్ వల్ల డిఫెండర్స్ కి పైన నుంచి కింద ఉన్న ఎనిమీ ఆర్మీ మీద అటాక్ చేయడం అడ్వాంటేజ్ గా ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనం కింద నుంచి పై వరకు అయితే వచ్చేసాము. నార్మల్ గా మన గోల్కొండ ఫోర్ట్ అయితే 400 అడుగులు అయితే ఉంటుంది, 400 అడుగులు ఉంటుంది కాబట్టి చాలా పై వరకు అయితే వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి మనం హైదరాబాద్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట మనకు. అండ్ మనం చూసుకుంటే సరౌండింగ్స్ లో వాల్ కూడా ఉందన్నమాట. గోల్కొండ ఫోర్ట్ సరౌండింగ్స్ కి నలుమూలల వాల్ అయితే ఉందన్నమాట, కనిపిస్తుంది మనకు అక్కడ నించొని చూస్తే. అది ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి అయితే అలా నిర్మాణించారనమాట. గోల్కొండ ఫోర్ట్ లో మనకు ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. జగదాంబ మహంకాళి టెంపుల్ అని పిలుస్తారు. ఇది మహంకాళి అమ్మవారి టెంపుల్ అన్నమాట. గోల్కొండ చరిత్రలో ఈ టెంపుల్ చాలా ప్రముఖమైనది. కుతుబ్ షాహీ రూలర్స్, ఇస్లామిక్ రూలర్స్ అయిన గోల్కొండ ఫోర్ట్ లో ఉన్న లోకల్ హిందూ ట్రెడిషన్స్ మరియు టెంపుల్స్ ని కూడా కొనసాగించారనమాట. ఈ టెంపుల్ అక్కడ ఉన్న పురాతన లోకల్ రిలీజియస్ ట్రెడిషన్ కి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రతి సంవత్సరం తెలంగాణ బోనాలు సెలబ్రేషన్స్ ఆషాఢ మాసంలో ఇక్కడికి మహంకాళి అమ్మవారికి పూజలతో ప్రారంభం అవుతాయని తెలంగాణ టూరిజం మరియు గవర్నమెంట్ సోర్సెస్ కూడా చెబుతుంటాయన్నమాట. బోనాలు అంటే తెలంగాణలో జరిగే ప్రముఖమైన అమ్మవారి జాతర. ఇక్కడికి బోనాలు సమర్పించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. అమ్మవారి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడే మనకు ప్రజా దర్బార్ అయితే ఉంటుంది. అదే మనకు హైయెస్ట్ పాయింట్ అన్నమాట గోల్కొండలో. సో అక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది మనకు. గోల్కొండ ఫోర్ట్ ని విజిట్ చేయాలనుకుంటే సమ్మర్ లో రావద్దని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మేము వెళ్ళింది ఆగస్ట్ లో అయినప్పటికీ చాలా వేడిగా ఉంది. ఆ వేడికి తట్టుకోలేకపోయాము. అండ్ మనకి వాటర్ సోర్సెస్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉండవు, మనకి కావాలి ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు అయితే. సో మీరు కొంచెం జాగ్రత్తగా, ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. గోల్కొండ ఫోర్ట్ ని విజిట్ చేశాక అయితే ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మన హైదరాబాద్ కేవలం మోడర్న్ సిటీ కాదు, దాని వెనుక వందల సంవత్సరాల రిచ్ హిస్టరీ కూడా ఉంది. ఈ కోట గోడలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇక్కడ రాజుల పాలన, సైనికుల సందడి, మార్కెట్స్ మరియు ఎన్నో చారిత్రక ఘటనలు అయితే మనకు ఇక్కడ జరిగాయన్నమాట. హిస్టరీని బుక్స్ లో చదవడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఇలాంటి ప్లేసెస్ ని డైరెక్ట్ గా విజిట్ చేసి చూడడం ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ వీడియోలో అయితే శ్రీరామదాసు గారిది
బంధించిన వీడియో అయితే లేదు. అక్కడికైతే మేము వెళ్ళలేదు, ఎందుకైతే ఇక్కడ బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా ప్లేసెస్ కి అయితే రిస్ట్రిక్షన్ ఉందన్నమాట. సో అందుకనే మేము వెళ్ళలేదు. సో ఇది మన వీడియో అన్నమాట. మీరు కూడా ఇంకా గోల్కొండ ఫోర్ట్ ని విజిట్ చేయకపోతే ఆపర్చునిటీ దొరికినప్పుడు అయితే కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ ప్లేసెస్, ఫ్యామిలీ బ్లాగ్స్ మరియు మన తెలంగాణలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ తో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ అండ్ బాయ్.